ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము 8వ వచనము. సహోదరి సహోదరులారా, చాలా మందిలో ఉన్న లోపం ఇదే. తమ దృష్టిలో తామే జ్ఞానవంతులం అనుకుంటూ దేవుని మాటలు చెవినబెట్టరు. వారి అహంకారమే వారిని సత్యానికి దూరంగా వారి అజ్ఞానంలో బంధించి ఉంచుతుంది. జ్ఞానానికి ఏకైక మార్గమైన దైవభయాన్ని హృదయంలోకి రాకుండా చేస్తుంది. దైవభయం లేని జ్ఞానం నిజమైన జ్ఞానం కాదు. ఇలాంటి భయం లేని వారు విద్యావంతులై ఉండవచ్చు, మేధావులు, ఆరితేరిన వారై ఉండవచ్చు. ఒకవేళ బైబిల్ కూడా వారికి బాగా తెలిసి ఉండవచ్చు. అయితే వారికి జ్ఞానం ఉన్నట్లు కాదు. యెహోవా యందు భయభక్తులే నిజమైన జ్ఞానం అని వ్రాయబడి ఉంది. ఒక నేరస్తుడికి జైలు అంటే, పోలీసులంటే ఉండే భయం వంటిది కాదిది. ఇది దేవుని పట్ల సవ్యమైన భక్తితో కూడిన గౌరవం. పాపం చేసి ఆయనకు కోపం తెప్పిస్తామేమోనన్న భయం. మనుషులకు దైవభయం ఉండడం చాలా ప్రధానమైన సంగతి. ఇది చెడు కార్యాలు చేయనీయకుండా అడ్డగిస్తుంది. దేవుని మహత్యాన్ని, గొప్పతనాన్ని, అధికారాన్ని గుర్తించి ఆయనకు వ్యతిరేకంగా దేన్నైనా చేయకుండా ఆపుతుంది. దేవునికి విధేయతతో కూడిన జీవితం దేవుని ఆశీర్వాదాలకు పాత్రులుగా చేస్తుంది. ఆరోగ్యంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో అభివృద్ధి పరుస్తుంది. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అని. ప్రియులారా, కీడు మేలనియు, మేలు కీడనియు చెప్పుకొని, చీకటి వెలుగనియు, వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ. చేదు తీపి అనియు, తీపి చేదనియు ఎంచుకొని వారికి శ్రమ. తమ దృష్టికి తాము జ్ఞానులనియు, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకొని వారికి శ్రమ. ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికిని, మద్యము కలుపుటలో తెగోగల వారికిని శ్రమ. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు. నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడజేయుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్యపెట్టుదురు. ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్ని జ్వాల కొయ్యకాలను కాల్చివేయునట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళివలె పైకి ఎగురిపోవును. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గల వాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను అని. సహోదరి సహోదరులారా, ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొని ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఎవడును మనుష్యుల యందు అతిశయింపకూడదు. సమస్తమును మీవి. పౌలైనను, అపోల్లో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవి అయినను, రాబోవునవి అయినను సమస్తమును మీవే. మీరు క్రీస్తువారు, క్రీస్తు దేవునివాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టాలని, దైవభయం లేని జ్ఞానం నిజమైన జ్ఞానం కాదని, విధేయతతో కూడిన జీవితం నీ ఆశీర్వాదాలను తీసుకువస్తుందని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ మాటలు ఆలకించి నీ వాక్యములకు చెవియొగ్గి మా కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయక మా హృదయమందు వాటిని భద్రము చేసుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని
పరిశుద్ధమును నీకు అనుకూలమునైన సజీవ యాగముగా మా శరీరములను నీకు సమర్పించుకొని మా మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుకొనుటకు కృపచూపమని ఆరోగ్యమును ఆశీర్వాదమును అభివృద్ధిని మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.